ఫస్ట్ వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీక్. సో ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో డూ ఫాలో దెమ్. స్కిన్కి రిలేటెడ్గా మనకి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో తెలుసుకోవాల్సిన స్కిన్ రిలేటెడ్ మోస్ట్ కామన్ ఇష్యూ ఏంటంటే క్రాక్ నిప్పుల్స్. హలో అండి, నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్గొండ. క్రాక్ నిప్పుల్స్ అనేవి జనరల్గా 30 days ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్లో మనకి జనరల్గా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఇష్యూ. సో దిస్ ఈస్ వెరీ నెగ్లెక్టెడ్ స్కిన్ కండిషన్. సో ఎందుకు అంటే ఎర్లీ మదర్స్కి ఎట్లా బిడ్డకి పాలు ఎలా ఇవ్వాలో తెలియక మనకు జనరల్గా ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రాక్ నిప్పుల్స్కి గల కారణాలు జనరల్గా ఏంటి? దిస్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. చాలా నొప్పిగా ఉంటుంది మదర్కి. అండ్ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే చిన్న బిడ్డకి మనము అప్పుడే పుట్టిన బిడ్డకి మనము పాలు అనేవి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ పాలు మాత్రమే ఇస్తూ ఉంటారు. లేదు అంటే మధ్యలో ఫార్ములా అనేది స్విచ్ చేస్తూ ఉంటారు. లేదంటే ఎర్లీ వీనింగ్ అంటాం. తొందరగానే వాళ్ళకి ఉగ్గు పెట్టడము అట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల కూడా ఈ పర్టికులర్ స్కిన్ కండిషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. క్రాక్ నిప్పుల్స్ జనరల్గా ఎందుకు వస్తాయి అంటే నిప్పుల్ ట్రామా. అంటే మనకి ఆ నిప్పుల్ దగ్గర మనకి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో దానివల్ల వాటిని క్రాక్ నిప్పుల్స్ అంటాం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్ అనేది పూర్గా ఉంటే, అంటే పొజిషన్ సరిగా లేకపోవడం కానీ, బేబీ కరెక్ట్గా అమ్మ రొమ్ము గట్టిగా పట్టుకోకపోవడం కానీ, ఓన్లీ అంటే ఏరియోలా అంటాము, నిప్పుల్ అంటాము. ఓన్లీ నిప్పుల్ని పట్టుకుంటే మనకి క్రాక్ నిప్పుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అదే ఏరియోలా మొత్తం పట్టుకొని మంచిగా బేబీ సక్ చేస్తుంటే మనకి క్రాక్ నిప్పుల్స్ అనేవి అంత తొందరగా రావు. అండ్ కొంతమంది ఫీడింగ్ బాటిల్ ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ మళ్ళీ స్విచ్చింగ్ టు డైరెక్ట్గా రొమ్ము పాలు ఇవ్వటము, మళ్ళీ మధ్యలో ఫీడింగ్ బాటిల్ ఇవ్వటం. ఫీడింగ్ బాటిల్కి మనకి నిప్పుల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అమ్మ రొమ్ము దగ్గర కొంచెం ఆ నిప్పుల్ టెక్స్చర్, సిలికాన్ నిప్పుల్స్కి అమ్మ స్కిన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో బేబీ ఫీడింగ్ బాటిల్ని సక్ చేస్తున్నట్టుగా అమ్మ రొమ్మును కూడా అట్లానే పీలుస్తూ ఉంటే మనకి ఈ ట్రాన్సిషన్లో బేబీకి కొంచెం కన్ఫ్యూజన్, నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటాం దానివల్ల కూడా మనకి క్రాక్ నిప్పుల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మదర్స్కి చాలా ఫ్రీక్వెంట్గా చూసే కండిషన్. బ్రెస్ట్ పంప్స్ కూడా వాడుతూ ఉంటారు. బ్రెస్ట్ పంప్స్లో కొన్ని బ్రెస్ట్ పంప్స్కి మాత్రమే గార్డెడ్ సక్షన్ అనేది ఉంటుంది. మిగతా కొన్ని బ్రెస్ట్ పంప్స్కి అండ్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్కి సక్షన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తాం. అంటే ఎక్కువ సక్షన్ పెట్టినప్పుడు కూడా స్కిన్ అనేది తట్టుకోలేక బాగా ఎక్స్పాండ్ అయిపోయి ఫిషర్స్ అనేవి, పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ బ్రెస్ట్ పంప్స్ వాడుతున్నప్పుడు కూడా సక్షన్ లెవెల్, ఇనీషియల్ మదర్స్, ఫస్ట్ మదర్స్కి సక్షన్ లెవెల్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టుకున్నా కానీ క్రాక్ నిప్పుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రివెన్షన్ అంటే రాకుండా ఉండేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేబీ అనేది ఖచ్చితంగా అమ్మ రొమ్ము అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. అంటే లాచింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏరియోలాని పట్టుకొని బాబు కానీ పాప కానీ పాలు పీలవాలన్నమాట. నిప్పుల్ని డైరెక్ట్గా పట్టుకుంటే నిప్పుల్ క్రాక్స్ అయిపోయి క్రాక్ నిప్పుల్స్ వస్తూ ఉంటాయి. దెన్ నిప్పుల్ కన్ఫ్యూజన్ లేకుండా అంటే బేబీకి ఉగ్గుతో తాగిపించడం. చిన్న స్టీల్ ఉగ్గు సిల్వర్ ఉగ్గు ఉంటుంది కదా, దాంతో పాలు పట్టిస్తూ ఉంటే రోజుల బిడ్డకి కొంచెం ఆ నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలోనే మనము మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే బ్రెస్ట్ అంటే బాగా గట్టిగా అయిపోతుందా, లేదంటే పాలు వస్తున్నాయా లేదా? ఎందుకంటే ఇనీషియల్గా మనకి కొలెస్ట్రాల్ అంటాం. కొలెస్ట్రాల్ అనేది మామూలుగా పాలు అనేవి చాలా థిక్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆవు బర్రె పాలలో జున్ను పాలు అంటాం కదా, గట్టిగా ఉంటాయి కదా, అలానే తల్లికి కూడా ఇలా గట్టిగా వస్తూ ఉంటాయి అన్నమాట పాలు. సో అది తెలియక పాలు రావట్లేదు అనుకుని ఎక్కువగా సక్షన్ చేయటం కానీ, అసలు వదిలేయటం కానీ, 2-3 రోజులు ఆగటం కానీ అట్లాంటివి చేసినప్పుడు బ్రెస్ట్ అనేది గట్టిగా అయిపోయి ఎంగాజ్డ్ బ్రెస్ట్ అంటాం. దానివల్ల కూడా ఈ బ్రెస్ట్ క్రాక్ నిప్పుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది అలా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ డే, ఫస్ట్ డే నుంచి మనము బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రమోట్ చేయాలి. అండ్ ట్రీట్మెంట్ ఏంటి దీనికి? సో ఇన్ కేస్ క్రాక్ నిప్పుల్స్ వస్తే మనము అప్పటికప్పుడు తల్లికి కొంచెం క్రాక్ నిప్పుల్స్ ఏర్పడుతున్నాయి అని తెలుసుకోగాలంటే, పెయిన్ వస్తుంది అని తెలుసుకోగానే కొంచెం మనము బ్రెస్ట్ మిల్క్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా రొమ్ముకి మొత్తం అంటుకొని ఉంటాయి. అది కొంచెం నీట్గా తుడిచేసుకోవాలి, మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఇంకొకటి సిల్వర్ కప్స్ ఉంటాయన్నమాట. సో సిల్వర్ కప్స్ దాంతో కొంచెం బ్రెస్ట్ మిల్క్ అందులో నింపి దానికే సక్షన్ కప్స్ లాగా పెట్టేసుకుంటే నిప్పుల్స్ దగ్గర అదే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటే
ఆ బ్రెస్ట్ మిల్క్కి అండ్ సిల్వర్కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ రెండు ఇంట్రాక్ట్ అయ్యి మనకి ఆ క్రాక్ నిపిల్స్ రాకుండా అండ్ మాయిశ్చరైజ్ చేసుకుంటూ ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఉన్న క్రాక్ నిపిల్స్ని కూడా తగ్గిస్తుంది. పాలు ఇచ్చిన తర్వాత వెంటనే రొమ్ము అనేది నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత కవర్ చేసేసుకోండి. అండ్ బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి వాడుతూ ఉంటే పాలు లీక్ అవుతున్నప్పుడు కూడా అవి డ్రై అయిపోయి మళ్ళీ క్రాక్ నిపిల్స్ రాకుండా బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి పెట్టుకుంటే ఆ బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి పాలను పీల్చేసుకుంటూ ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ మీరు మీ క్రాక్ నిపిల్స్ రాకుండా డ్యూరింగ్ యువర్ బ్రెస్ట్ ఫీడింగ్. సో హ్యావ్ ఎ హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.